హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటూజ్లు. ఈరోజు వీడియోలో టేస్టీగా ఉండే 4 ఫ్లేవర్స్లో ఐస్ క్రీమ్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. అది కూడా ఎలాంటి ఫ్రెష్ క్రీమ్ లేకుండా, ఎలాంటి బీటర్ లేకుండా చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ మీరు టేస్ట్లో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వక్కర్లేదండి. బయట ఐస్ క్రీమ్ షాప్లో ఏ ఫ్లేవర్ అయితే వస్తుందో, ఏ టేస్ట్ అయితే వస్తుందో అలాగే ఉంటుంది. ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 ప్యాకెట్స్ పాలు పోసుకోవాలి. ఇలా క్రీమీ పాలు వేసుకుంటేనే ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే కొన్ని పాలు బౌల్లో తీసుకుని 4 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ అవైలబుల్గా లేకపోతే మనం మైదానే వేసుకోవచ్చు. పాలని సగం అయ్యే వరకు మరిగించుకోవాలి. ఒక పొంగు వచ్చాక 10 మినిట్స్ పాటు మరిగించుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలా పొంగు రావాలి పాలు. ఇప్పుడు మనం వీటిని 10 మినిట్స్ వరకు సగం అయ్యే వరకు మరిగించుకున్నాం కదా. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న కార్న్ఫ్లోర్ని ఇందులో వేసేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. పాలు పొంగిపోకుండా, అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. ఇది కొంచెం దగ్గర పడ్డాక ఒక స్పూను వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ అయితే మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక ఒక 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇది రెడీ అయిపోయింది కదా. దీనిని చల్లారబెట్టుకోవాలి. బాగా చల్లారాలంటే అసలు కొంచెం కూడా వేడి ఉండకూడదు. ఇలా చల్లారాక మిక్సీ జార్లో వేసుకుని, ఇది పాల మీద వచ్చే మీగడ, మనం పాలు కాచుకుంటాం కదా, దాని మీద మీగడ వస్తుంది. ఇది 2 డేస్ పాటు తీసి ఫ్రిడ్జ్లో ఉంచిన మీగడ ఇందులో వేసేసి మనం కోర్స్గా గ్రైండ్ చేస్తే ఆ మీగడ అనేది పైకి వెల్ల తీరిపోతుంది. కాబట్టి కొంచెం ఆపి గ్రైండ్ చేసుకోవాలి. చూసారు ఎలా క్రీమీలా తయారవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక 8 జార్లో వేసేసి 8 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది. చూసారా, 8 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెడితే ఇలా కుల్ఫీ టెక్స్చర్ వచ్చింది. ఐస్లా ఫామ్ అయిపోయింది కదా. ఇది కరగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి దీన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసి ప్లేట్లో వాటర్ వేసి మనం పెడితే కూలింగ్ అనేది కొంచెం తగ్గి ఫ్రీజ్ అవుతుంది. ఇప్పుడు మనం సపోటా ఐస్ క్రీమ్ కోసం సపోటాని ఇలా పైన పొట్టంతా తీసుకుని చిన్న ముక్కలు చేసుకుని ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఐస్ అనేది మెల్ట్ అయింది కదా. మనం ఒక మిక్సీ జార్లో ఒక పార్ట్ని వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోకుండా కొంచెం ఆపి గ్రైండ్ చేసుకుంటే మనకి ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది వస్తుంది. చూసారా, క్రీమీ టెక్స్చర్ వచ్చింది. ఇందులో ఎలాంటి ఫ్లేవర్స్ యాడ్ చేయని అవసరం లేదు. దీన్ని ఒక బాక్స్లో వేసేసి పైన ఫాయిల్ పేపర్ కానీ లేదంటే పాలిథిన్ కవర్ కానీ పెట్టేసుకుని మూత పెడితే మనకి ఐస్ ఫామ్ అవ్వకుండా ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా మిక్సీ జార్లో వేసి మ్యాంగో ఐస్ క్రీమ్కి ఇలా మ్యాంగోని చిన్న పీసెస్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. ఇది కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి కలర్ కూడా కొంచెం లైట్ కలర్లో అనిపిస్తే మీకు ఇలా ఎల్లో కలర్ వేసుకోవచ్చు. చూస్తారా, థిక్గా ఉంది కదా. దీన్ని స్పూన్తో కొంచెం స్ప్రెడ్ చేయాలి. ఇలా పైన బాదం పిస్తాతో డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఫాయిల్ పేపర్ వేసి 8 జార్ మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు థర్డ్ వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ ఐస్ క్రీమ్. ఇలా 2 స్పూన్స్ కోకో పౌడర్ వేసుకోవాలి. కోకో పౌడర్ అవైలబుల్గా లేకపోతే మీకు చాక్లెట్ అయినా వేసుకోవచ్చు. డైరీ మిల్క్ వేసుకుని మిక్సీ చేసుకోవచ్చు. ఇలా చాకో చిప్స్ కానీ లేదంటే స్ప్రింకిల్స్ కానీ వేసుకుని గార్నిష్ చేసుకుంటే పిల్లలకి చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. ఇలా ఫాయిల్ పేపర్ వేసి మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు 4th పార్ట్ కూడా వేసేసి మనం ముందుగా తీసి పెట్టుకున్న సపోటా పల్పుని వేసి కొన్ని జీడిపలుపులు వేసి మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఐస్ క్రీమ్ టెక్స్చర్ చాలా బాగుంది కదా. ఇది కూడా ఒక 8 జార్లో వేసేసి పైన ఫాయిల్ పేపర్ వేసి మూత పెట్టుకోవాలి. పైన జీడిపప్పు వేసుకుని గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఫాయిల్ పేపర్ వేసి దీన్ని కూడా 8 జార్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో 8 అవర్స్ పాటు పెట్టేస్తే మనకి ఐస్ క్రీమ్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. ఇలా ఇంట్లోనే చేసి పిల్లలకు పెట్టడం వల్ల
పిల్లలు బయట ఐస్ క్రీము తినడానికి ఇష్టపడరు. మన ఇంట్లోనే యాజ్ ఇట్ ఈజ్ అదే టేస్ట్ వస్తుంది, అలాగే ఫ్లేవర్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఈ సమ్మర్ హాలిడేస్ పిల్లలు ఐస్ క్రీమ్కి ఐస్లకి ఎక్కువ అట్రాక్ట్ అవుతుంటారు కదా, ఇలా మన ఇంట్లో చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. బయట కెమికల్స్లో అవి వేస్తుంటారు కాబట్టి మనకు కొంచెం భయం ఉంటుంది. మనం ఇంట్లో ఈజీగా ఇలా చేసుకుంటే ఎలాంటి టెన్షన్ పడకుండా పిల్లలకి హ్యాపీగా పెట్టుకోవచ్చు. వీటి మీద చాకో చిప్స్గా అలాంటివి వేసుకుని గార్నిష్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు. ఇందులో సపోటా ఐస్ క్రీమ్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో కూడా మా ఇంటూచు ఛానల్ని ఫాలో అవ్వండి. చూసారుగా, చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే మనం 4 ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్ని ఈజీగా రెడీ చేసుకున్నాం. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.